బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ గణేశాయ నమః, సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 17వ అధ్యాయం పుణ్యతీర్థాలు, స్నాన విధులు. మనం ఎంతో చక్కగా మార్కండేయుడు వృత్తాంతాన్ని తెలుసుకున్నాం. తాను మాఘస్నానం ఆచరించటం, శివుడి గురించి తపస్సు చేయటం, శివ అనుగ్రహం వల్ల అతను పూర్ణ ఆయుష్మంతుడవ్వటం, ఈ వృత్తాంతాన్నంతటినీ కూడా తెలుసుకున్నాం. మరి అతడు ఇంత ఇదిగా పునర్జీవితుడై ఇలా ఉన్నాడు అని అంటే దానికి కారణం వారి తల్లిదండ్రులు కూడా మాఘమాసంలో సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి శివుడి గురించి తపస్సు చేయగా శివానుగ్రహం వల్ల మార్కండేయుడు పుట్టాడు. అలాగే మార్కండేయుడి తపస్సు వల్ల శివుడు మెచ్చి వారికి బోలెడన్ని వరాలను అనుగ్రహించాడు. అతనికి పరిపూర్ణమైన ఆయుష్ను అందించాడు. మరి అదే విధంగా ఇంకా తను ఎన్నో పుణ్య స్నానాలు చేసి మరెన్నో తీర్థ విధులను కూడా నిర్వహించారు. అయితే ఒకానొక సందర్భంలో దిలీప మహారాజు వశిష్ఠుల వారిని అడిగారు, మరి మార్కండేయుడు పుణ్య స్నానాలు పుణ్యతీర్థాలను సందర్శించారన్నారు కదా, మరి ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడ స్నానం చేశారు, అలా చేయటం వల్ల కలిగే ఫలితాలు ఏంటి, దయచేసి వివరించండి అని అన్నారు. మరి ఈ విషయాన్ని అంతటినీ కూడా నైమిషారణ్యంలో సూతుడు శౌనకాది మహాములందరికీ కూడా తెలియజేశాడు. అదే విషయ సారాంశాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మాఘమాసంలో ఏంటంటే నదీ స్నానం చేయటం ఉత్తమోత్తమం. మనం గమనిస్తే కూడా మన భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి. అయితే ఈ భారతావనిలో అడుగడుగునా మనకు ఎన్నో పుణ్యక్షేత్రాలు, మరెన్నో పుణ్యతీర్థాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మాఘమాసంలో ముఖ్యంగా ఏంటంటే నదీ స్నానం చేయటం ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఒకవేళ నది మనకు అందుబాటులో లేకపోతే తటాకం, చెరువు లేదా బావి లేదా గుక్కెడు గంగాజలం ఉన్నా కూడా, అంటే మన పాదం మునిగేంత నీళ్ళున్నా కూడా అందులో మనం స్నానం చేసినా కూడా అది గంగ నీళ్ళతో సమానం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ మాసంలో ఆ నీళ్లకు అంత ప్రాధాన్యత ఉంది అన్నమాట. ఎందుకు అనంటే సూర్యుడు ఈ మాసంలో దేదీప్యమానంగా జ్వాజ్వల్యంగా తన కిరణాలను ప్రసరింపచేస్తూ తన సౌరశక్తిని కూడా ఆ నీళ్ల ద్వారా మనకు అందిస్తూ ఉన్నాడనమాట. మనం గమనిస్తే నదిలో ఔషధీ గుణాలు ఉంటాయి. సూర్యకాంతి, సూర్యశక్తి, చంద్రశక్తి, నక్షత్ర శక్తి, వాటి కాంతులు, అలాగే ఋషులు మునులు బృందారక సందోహం చేయగా వారి పుణ్య శేషం, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఒక్క నదిలో మునకలు వేస్తే చాలు మనం చాలా శక్తివంతులం అవుతాం. మీరు ఒకసారి గమనించండి, మనం విడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాము, నదిలో మునిగి లేచిన తర్వాత ఎలా ఉంటాము, చాలా ఎనర్జీ వస్తుందన్నమాట. హై పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. మన ఆరా కూడా క్లీన్ అవుతుంది నిజం చెప్పాలి అని అంటే. ఎందుకంటే మనం రకరకాల తిండ్లు తింటూ ఉంటాం, రకరకాల ప్రదేశాలు తిరుగుతూ ఉంటాం, రకరకాల విషయాలు మాట్లాడుతూ ఉంటాం, రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. కలుషితమైపోయిన మనస్సు, బుద్ధి, శరీరంతో మనం ఉంటాం. కాబట్టి దీన్ని శుద్ధి చేసుకోవాలి, ఆరా క్లీన్ చేసుకోవాలి. అది ఎలా జరుగుతుంది అంటే నదీ స్నానం వల్ల. అందులోనూ కూడా మాఘమాసం సూర్యోదయాత్ పూర్వమే చేసే స్నానం వల్ల మనం పరిశుద్ధులం అవుతాము. అయితే పూర్వకాలంలో కూడా చాలామంది నదులకు వెళ్ళి ఫస్ట్ స్నానం చేసి తీర్థ విధులు నిర్వహించేవారు అనమాట. అయితే మనకు ఏంటంటే ముఖ్యంగా భారతదేశం మొత్తంలో కూడా మొట్టమొదటి ప్రాధాన్యం ఎక్కడిస్తారంటే గంగ పుట్టిన ప్రదేశం. అలాగే మనకు త్రివేణి సంగమం ప్రయాగ అనేది ప్రప్రథమంగా విశేషమైన ప్రాముఖ్యం చెందిందిగా చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే గంగా, యమున, సరస్వతి కదా, అవి మూడు కూడా త్రివేణి సంగమంగా, అందులో సరస్వతి నది అంతర్వాహినిగా ఉండటం వల్ల మనకు ఇక్కడ ఏంటంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కలుగుతాయన్నమాట. మరి ఒక వ్యక్తికి కావాల్సింది అదే కదా. మరి అటువంటి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కూడా ఈ త్రివేణి సంగమంలో ప్రయాగాలో స్నానం చేయటం వల్ల మనకు చాలా అద్భుతంగా కలుగుతుంది అన్నమాట. అయితే పూర్వం ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు 5 శిరస్సులు ఉన్నాయి అని చెప్పి విర్రవీగిపోతున్న నేపథ్యంలో కూడా శివుడు తన గోటితో 5వ శిరస్సుని ఇలా అంటాడు. అప్పుడు అది ఎగిరి తన చేతిపైన పడుతుందన్నమాట. అయ్యో
బ్రహ్మహత్య దోషం ఆపాదించిందే, ఎలా దీన్ని తొలగించుకోవటం అని చెప్పి భూలోకానికి వస్తాడు. అంటే ఇందులో అర్థం ఏంటంటే దేవతలు సైతం, ముముక్షువులు సైతం వారి వారి పాపం ఏదైనా చేసిన దాన్ని కూడా తొలగించుకోవటానికి భూలోకానికే వస్తూ ఉంటారు. కాబట్టి మనం మానవులుగా జన్మించటం మన అదృష్టం, మన భాగ్యం, అది మనం చేసుకున్న పుణ్యఫలం అని చెప్పుకోవాలి. అలా శివుడు చేతిలో ఉన్న ఆ బ్రహ్మదేవుని శిరస్సు ఎండిపోయి కపాలంగా మారిపోతుంది. ఇప్పుడు అదే కపాలంలో శివుడు భిక్షమెత్తుతూ భవతీ భిక్షాందేహి అని చెప్పి మనం కాశీలో మొట్టమొదటిగా సంచరించగా మనం ఆ వృత్తాంతం అంతటి కూడా తెలుసు మనకు. ఆ విధంగా పరమేశ్వరుడు కూడా ఆ నదులలో స్నానం చేసి తాను పునీతుడయ్యాడు అని కూడా మనకు ఎన్నో పురాణాల ద్వారా అవగతమవుతూ ఉంటుందన్నమాట. మరి ఏ ఏ నదికి ఏ ఏ ప్రాశస్త్యం ఉందో చూద్దాం. నైమిషారణ్యంలో గల గోమతి తీర్థం ఇహపర సౌఖ్య సంధాయిని. నైమిషం యజ్ఞ యాగాదుల పునీత క్షేత్రం. పురాణేతిహాసాల ప్రవచనాలతో లోకధర్మాన్ని సముద్ధరిస్తున్న సేతువు. కురుక్షేత్రంలో కురుపాండవులు పోరాడిన ధర్మక్షేత్రం. అర్జునకు శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేసిన కర్మక్షేత్రం. జీవనముక్తికై అంపశయ్యపై పరుణ్ణి ముక్తి పొందిన మహత్తర క్షేత్రం. సార్త త్రికోటి తీర్థాలున్నట్టి పుణ్యక్షేత్రం. పడమటి కనుమలలోని త్రయంబక క్షేత్రం. పవిత్ర గోదావరి జన్మించిన దివ్యక్షేత్రం. గౌతమముని గోహత్య దోషాన్ని పారద్రోలిన పావన క్షేత్రం. మాఘమాసంలో గోదావరి స్నానం సమస్త పాపాలను దోషాలను పోగొట్టి సిరి సంపదలను తుదకు ముక్తిని కలుగజేస్తుంది. శుక్రుడు చెట్టుకు వేలాడి తపస్సు చేసి శివుని మెప్పించిన నదీ తీరాన గల గౌతముని ఆశ్రమం వద్దనే గౌతముని భార్య అహల్య శాపవసాన రాయిగా పరుండి శ్రీరాముని పాదాలు సోకి మనిషి నది ఇక్కడే ఉంది. అవంతి క్షేత్రంలోని నదిలో మాఘస్నానం చేస్తే శివ అనుగ్రహం లభిస్తుంది. అయోధ్య ఇది మాంధాత హరిశ్చంద్రుడు శ్రీరాముడు ఆదిగా గల నియమనిష్ట గరిష్ఠులు శూరులు దాతలు అయినట్టి పుణ్య పురుషులు జన్మించిన పవిత్ర క్షేత్రం. ఇక్కడ గల సరయూ నదిలో ముల్లోకాలను పావనం చేయగల పుణ్య నది. ఈ నదిలో మాఘస్నానం చేయటం వల్ల అలాగే దాన తర్పణాదులు నిర్వహించిన వారు భక్తజన శ్రేష్ఠులు. వారి 20 తరాల వారు తరిస్తారు. సురలోక భోగాలు అనుభవిస్తారు. తుదకు అమరలోకంలో స్థిరంగా నివాసం ఉంటారు. యమున శ్రీకృష్ణమూర్తికి చాలా ప్రీతి అయిన నది. ఇక్కడ మాఘమాసంలో కానీ స్నానం చేస్తే శ్రీకృష్ణుని సాన్నిధ్యాన్ని పొందుతారు. మధువనంలో మాఘమాసమందు స్నాన జపాదులు చేసిన వారు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. యమునలో మాఘస్నానం చేసి శ్రీకృష్ణుని ఆరాధించిన వారికి వైకుంఠవాసం కలుగుతుంది. ద్వారకా శ్రీకృష్ణుని కొరకై విశ్వకర్మ నిర్మించిన నగరం ఇది. పావన పుణ్యక్షేత్రం. జప తప స్నాన దానాదులు చేసిన వారికి శాశ్వత స్వర్గలోకం కలుగుతుంది. ఈ ద్వారకా యందు మాయావతి అనే నది ఉంది. ఈ నది సకల కల్మషాలను హరిస్తుంది. ఇక్కడ మాఘవ్రతం చేసిన వారు పుణ్యలోకాలు పొందుతారు. కంచి ఇది శివకేశవుల క్షేత్రం. శివకంచి విష్ణుకంచి అని ఈ పుణ్యక్షేత్రం ఆరాధించబడుతుంది. ఈ క్షేత్రానికి సత్యవ్రత క్షేత్రం అని మరొక పేరుంది. ఈ ఆలయంలో పుణ్యకర్మలు ఆరాధనలు మోక్షప్రదాయకాలు. పంపానది జలాలలో మాఘస్నానం చేసిన వారు కైలాస సిద్ధితో తరిస్తారు. ఓఘవతి నదీ తీరాన నారాయణ క్షేత్రం ఉంది. ఇక్కడ మాఘస్నానం పితృయజ్ఞం వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తుంది. గోకర్ణ క్షేత్రం కామధేను వంటిది. ఇక్కడ నదీ స్నానం పుణ్యప్రదం. అంతేకాదు ఏ నదిలో స్నానం చేస్తున్నా గోకర్ణ క్షేత్రాన్ని స్మరిస్తుంటే పుణ్యప్రాప్తి కలిగి తరిస్తారు. పురుషోత్తమం గోమతి నదీ తీరాన ఉంది. ఈ క్షేత్ర దర్శనం ఈ నదిలో మాఘస్నానం విష్ణు సాన్నిధ్యాన్ని కలిగిస్తుంది. తుంగభద్ర నదీ తీరాన విరూపాక్షుడు అవతరించాడు కనుకనే ఈ క్షేత్రానికి విరూపాక్షం అని పేరు. ఈ విరూపాక్షుణ్ణి వాలి సుగ్రీవులు హనుమంతుడు ఆరాధించారు. దేవదానవులు క్షీరసాగర మదన అనంతరం శివుడు ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకున్నాడని ప్రతీతి. తుంగభద్రలో మాఘస్నానం ఆచరించినంత మాత్రాన సూర్యలోకాన్ని పొందుతారు. శ్రీరంగంలో స్నానం చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇలా ఏ ఒక్క నదిలో స్నానం చేసినా కూడా అఖండమైన పుణ్యం మనకు కలుగుతుంది. మనం చేసిన పాపరాశిని పోగొట్టుకోవటానికి ఈ మాఘమాసం మనకు ఒక కల్పవృక్షం లాంటిది. ఎందుకంటే ఇందులో మనకు ఒక అవకాశం దొరుకుతుంది మన పాపాలని పోగొట్టుకోవటానికి. కాబట్టి ఏ నదీ తీరంలో స్నానం చేసినా
అందులోనూ సూర్యోదయ పూర్వమే చేసే నదీ స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన పాపాలన్నీ తొలగించుకొని వైకుంఠ ప్రాప్తి, శివభక్తులకైతే శివ సాయుధ్యం తప్పకుండా లభిస్తుంది అని పురాణాల ద్వారా అవగతమవుతుంది. కాబట్టి పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, నదీ స్నానాలు ఉత్తమోత్తమైన ఫలితాలు అందిస్తాయని ఈ అధ్యయనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇది ఇందులోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.